ననపటి భాగంలో ఈ యొక్క ఊరి పెద్ద నేరుగా మంత్రాలవ్వను కలిసి ఆ ఊళ్ళో జరిగిన ఆ భయంకరమైన సంగతిని మంత్రాలవ్వకి పూర్తిగా వివరించాడు. ఆ మాటలన్నీ వింటూ ఈ యొక్క మంత్రాలవ్వ ఊరి పెద్దతో ఇలా అంటూ ఉంది. నన్ను క్షమించు నాయనా. నేను కొద్ది రోజుల వరకు ఎటువంటి మంత్రోచ్చరణ చేయలేను. నా శక్తి ఇప్పుడు నిర్జీవమై ఉంది. నేను ఇప్పుడు సర్వసాధారణమైన మానవరాలిని. నాకెటువంటి శక్తులూ లేవు. నేనిప్పుడు ఎటువంటి భూత ప్రేత పిశాచాలను నేను అదుపు చేయలేను. దయచేసి మరొక మంత్రగాడు ఎవరైనా ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి సహాయం కోరమను. నా చేతిలో ప్రస్తుతానికి ఎటువంటి శక్తి నిబంధనలు ఏమీ లేవు. నాపై ఉన్న నమ్మకానికి ధన్యవాదాలు. ఇక వేరే ఎవరైనా మంత్రగాడి వద్దకు వెళ్ళి సహాయం కోరు అని మంత్రాలవ్వ ఆ ఊరి పెద్దకి చెబుతూ ఉంది. ఆ మాటలు వింటూ ఈ యొక్క ఊరి పెద్ద ఆశ్చర్యపోయి మంత్రాలవ్వతో ఇలా అంటున్నాడు. అరే, అదేంటి మంత్రాలవ్వ, ఈ చుట్టుపక్కల పలు గ్రామాలన్నిటినీ కాపాడేది నువ్వే మాకొక దైవం. అలాంటిది మా ఊరిని కాపాడేసరికి నీ శక్తి పనిచేయదంటున్నావు. అవ్వా, ఎలాగైనా సరే నువ్వు మాకు సహాయం చేసి తీరాలి. ఆ యొక్క భయంకరమైన పిశాచిని మా ఊరు నుంచి నువ్వే తరిమి కొట్టాలి మంత్రాలవ్వా. ఇంక వేరొక మంత్రగాడి ఎవ్వరూ అటువంటి సాహసం చేయలేరు. మంత్రాలవ్వా, దయచేసి మా ఊరి ప్రజల కోసం ఒక్కసారి మా ఊర్లోనికి రా అవ్వా. నువ్వు ఏమీ చేయకపోయినా పర్వాలేదు. మా ఊర్లో ప్రజలందరూ నిన్ను చూస్తే వారందరూ ధైర్యంగా ఉంటారు. అవ్వా, మంత్రాలవ్వా, దయచేసి మాకు ఈ ఒక్కసారి సహాయం చేయు మంత్రాలవ్వా. నీ శక్తి గురించి నీకన్నా మాకు బాగా తెలుసు. నువ్వు సర్వశక్తిరాలివి. ఎటువంటి భూత ప్రేత పిశాచాలైనా సరే నువ్వు తరిమి కుట్టగల శక్తి నీ దగ్గర ఉంది మంత్రాలవ్వా. దయచేసి మాకు సహాయం చెయ్యు అని ఈ యొక్క ఊరి పెద్ద మంత్రాలవ్వను చాలా బ్రతిమ్లాడుతూ ఉన్నాడు. అది అంతా వింటూ ఈ యొక్క మంత్రాలవ్వ, సరే నాయనా, సరే, తప్పకుండా. కానీ నాకు 2 శిష్యులు, వేరొక మంత్రగాణ్ణి మీ ఊరికి పంపిస్తాను. అక్కడ ఆ భయంకరమైన పిశాచిని బంధించగల శక్తి మా యొక్క శిష్యుడికి ఉంటుంది. నేను పంపిస్తాను. ఇక నువ్వు త్వరగా మీ ఊరికి వెళ్ళు. సరిగ్గా రేపు రాత్రి సమయానికి నా శిష్యుడు మీ ఊర్లోనికి వచ్చి ఊర్లో ఉన్న పరిస్థితులన్నిటినీ పూర్తిగా గమనిస్తాడు. ఇక నువ్వు నిశ్చింతగా వెళ్ళు నాయనా అని ఈ మంత్రాలవ్వ ఊరి పెద్దతో చెబుతూ ఉంది. ఆ మాటలు వింటూ ఈ యొక్క ఊరి పెద్ద చాలా సంతోషపడ్డాడు. ఇక మంత్రాలవ్వ శిష్యుడు తన ఊరికి వస్తాడని ధీమాతో నేరుగా ఊర్లోనికి ప్రయాణించుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆ భయంకరమైన శాపం పొందిన కప్ప చెప్పిన విధంగానే ఈ పొట్టు దయ్యాలు 2 ఆ అడవి మార్గం గుండా ఆకాశవీధిలో చాలా వేగంగా ఎగురుకుంటూ వస్తూ ఉన్నాయి. సరిగ్గా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వీళ్లకి ఆ యొక్క అడవి భాగంలో నడుమధ్యను పొగలు కక్కుతూ అతి భయంకరంగా కనిపిస్తూ ఉంది ఒక నది. ఆ నది చూడడానికి చాలా భయంకరంగా విచిత్రంగా ఉంది. ఆ యొక్క నదిని చూసిన మరుక్షణమే ఈ పొట్టు దయ్యాలు 2 ఆగి ఒక్కసారిగా నేలపైకొచ్చి ఈ 2 జీవానుకుంటూ ఉన్నాయి. అరే డుంబు, అదిగోరా ఆ కప్ప చెప్పిన ఆ మాయనది. చూడ్డానికి ఎంత విచిత్రంగా ఉందో. పైగా ఎటు చూసినా మృత కళ్ళేభరాలు, అస్థిపంజరాలతో నిండిపోయి ఉంది. నాకు తెలిసి ఆ యొక్క శాప కప్ప చెప్పిన నది ఇదే అయ్యుంటుంది. అవునరా, అవును, నువ్వు చెప్పింది నిజమే. ఆ శాపం కప్ప చెప్పిన ఆ యొక్క మాయనది ఇదే అయ్యుంటుంది. అందుకనే చూడు ఎలా ఉప్పొంగుతుందో. సరే, ఇక మనం ఆ దైవంపై భారం ఉంచి మన మంత్రాల్ని కాపాడ్డానికి ఖచ్చితంగా ఈ నదిలోనికి దూకుదాం అని వాళ్ళిద్దరూ నిర్ణయించుకుంటూ ఉన్నారు. ఇంతలో సరిగ్గా ఆ యొక్క నది ఒడ్డున ఒక బండరాయిలోంచి మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఒక్క నిమిషం ఆగండి నేస్తమా. మీరిద్దరూ నదిలోనికి వెళ్ళి ఎవరైనా అంత పెద్ద తప్పు చేస్తారా? ఒకరు దిగిన తర్వాత మరొకరు దిగండి. మీరిద్దరూ దిగిన మరుక్షణమే ఆ యొక్క మొసలి చేతిలో మీ ప్రాణాలు పోతే ఇద్దరూ చనిపోతారు. అలా కాకుండా మీరు ఒకరు దిగి మరొకరు ఈ నైట్ బయట, ఈ యొక్క నది బయట ఉంటే మీకు ఒకరు చనిపోయినా మరొకరు ఏదో ఒక విధంగా సహాయం చేసుకోగలరు. కావున నేను చెప్పినట్లుగా చేయండి. ఇద్దరు ఒక్కొక్కరు చొప్పున దిగండి అని ఆ యొక్క బండరాయిలోంచి మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ మాటలు వింటూ ఈ 2 పొట్టు దయ్యాలు ఆశ్చర్యపోయాయి.
ఈ పొట్టుదయ్యాలు రెండు ఆ బండరాయి వైపు చూస్తూ ఇలా అంటున్నాయి. అరే, బండరాయిలోంచి మాటలు వినిపిస్తున్నా ఏంటి? మీరెవరైనా శాపం పొందారా, లేదా మిమ్మల్ని ఎవరైనా శపించారా? అసలు మీరెవరు? మా గురించి మీకెలా తెలిసింది? మాకు కాస్త చెప్పండి. ఈ భయంకరమైన మొసలి గురించి మీకు తెలిసిన ఏవైనా రహస్యం ఉంటే మాకు తెలియచేయండి నేస్తమా అని ఈ పొట్టుదయ్యాలు రెండు ఆ బండరాయితో మాట్లాడుతూ ఉన్నాయి. ఆ మాటలు వింటూ ఈ యొక్క బండరాయి ఈ పొట్టుదయ్యాలతో ఇలా అంటుంది. అరే నేస్తమా, ఇప్పుడు మనం మాట్లాడుకునే సమయం చాలా తక్కువ ఉంది. నా యొక్క రహస్యాల గురించి, నా జీవితం గురించి మీకు చెబుతాను. కానీ ఇప్పుడే మీ ఇద్దరిలో ఒకరు ఖచ్చితంగా ఈ నీటిలోకి దిగి వెళ్ళాలి. ఎందుకంటే ఇదే సరైన సమయం. ఆ భయంకరమైన మొసలి ఇప్పుడు నిద్రావస్థలో ఉంటూ ఉంటుంది. ఖచ్చితంగా మీరు వెళ్లి దాన్ని హతమార్చి దాని గర్భంలో ఉన్న స్ఫటికాలి పుష్పాన్ని తీయగలిగితే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. త్వరగా వెళ్ళండి అని ఆ యొక్క బండరాయి ఈ పొట్టుదయ్యాలతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ పొట్టుదయ్యాలు సరే అని చెప్పి డుంబు ఈ నేలపై ఉన్నాడు. మరొకడు ఈ పొట్టుదయ్యం ఆ నదిలోనికి దిగుతూ తన స్నేహితుడితో, నేస్తమా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను తిరిగి వచ్చినా రాకపోయినా మంత్రాలను కాపాడుకునే బాధ్యత మాత్రం మనదే. నా ప్రాణాలను లెక్క చేయకుండా ఆ మొసలితో పోరాడి బయటకు వస్తాను. నేను వచ్చినా రాకపోయినా మనం విజయం సాధించి తీరాలి అని డుంబు తన స్నేహితుడితో చెబుతూ ఆ నదిలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఆ మాటలన్నీ వింటూ యొక్క తన స్నేహితుడు కూడా, మిత్రమా, నీ ప్రాణాలకు వచ్చిన ఆపద ఏమీ లేదు. నీకు ఎటువంటి ప్రాణ సంకటం వాటిల్లినా సరే నాకు 2 సార్లు మంత్రోత్తరణ వినిపించు. ఖచ్చితంగా నేను మీకు సహాయం చేస్తాను. త్వరగా వెళ్ళిరా మిత్రమా, ఆ యొక్క స్ఫటికాలి పుష్పాన్ని తీసుకునిరా. మంత్రాల్ని కాపాడి తీరదాం అని ఈ పొట్టుదయ్యాలు రెండు మాట్లాడుకుంటూ ఉన్నాయి. కొద్ది నిమిషానికి ఈ పొట్టుదయ్యం నేరుగా యొక్క నది అంతర్భాగంలోనికి ప్రవేశించింది. ఈ దారుగుండా ఈ ఊరి పెద్ద మంత్రాలవ దగ్గర నుంచి తిరిగి అదే మార్గము గుండా నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. సరిగ్గా అడవి మార్గములో ఒక ప్రదేశం చేరుకునేసరికి ఈ యొక్క మంత్రగాడి శిష్యులైన ఆ 2 ప్రేతాత్మ పిశాచాలు ఈ మానవుణ్ణి చూశాయి. ఈ మానవుడు నడుచుకుంటూ వెళ్లడం గమనించిన ఈ 2 ప్రేతాత్మ పిశాచాలు ఇలా అనుకుంటూ ఉన్నాయి. అరేయ్, అదిగో మానవుడు, వీడు ఎక్కడికో నడుచుకుంటూ వెళుతూ ఉన్నట్టున్నాడు. మనం ఊళ్ళోనికి వెళ్ళి వాళ్ళని ఎవరినో వెతుక్కుని తీసుకుని వచ్చేకంట వీణ్ణే మనం ఎత్తుకొని తీసుకుని వెళ్ళి మన గురువుగారి సమాధికి బలిస్తే మన సమయం వృధా అవ్వకుండా ఉంటుంది. ఇక వీడు ప్రాణంతో మన మంత్రగాడు కూడా పూర్తిగా తన స్వరూపాన్ని పొందగలుగుతాడు. పదరా, ఇప్పుడే వెళ్దాం పదా అని చెప్పి నడుస్తున్న ఈ ఊరి పెద్ద ముందుకు ఒక్కసారిగా ఈ 2 ప్రేతాత్మ పిశాచాలు ప్రత్యక్షమయ్యాయి. ఈ యొక్క పిశాచాలను చూసి ఈ ఊరి పెద్ద ఒక్కసారిగా అడిలిపోయాడు. అరే, ఎవరు మీరు చూడటానికి ప్రేతాత్మల్లా ఉన్నారు. ఎవరు మీరు? దయచేసి నన్ను విడిచిపెట్టండి. నన్నేమీ చేయకండి. మీకు కావాలంటే మీకేం కావాలో చెప్పండి. నేను ఖచ్చితంగా ఇస్తాను. ధనమా, బంగారమా, ఏం కావాలో చెప్పండి, ఇస్తాను. దయచేసి నన్ను మాత్రం చంపద్దు అని చాలా భయపడుతూ వరుస్తూ ఉన్నాడు ఈ యొక్క ఊరి పెద్ద. ఆ మాటలన్నీ వింటూ ఈ 2 ప్రేతాత్మ పిశాచాలు గట్టిగా నవ్వుకుంటూ ఇలా అంటూ ఉన్నాయి. ఏంటి, మాకు డబ్బు, ధనం, బంగారం ఇస్తావా? అరే, అవి కావలసినవి మీలాంటి మనుషులకురా. మాలాంటి పిశాచాలకు కావలసినవి మీ మానవుల యొక్క రక్త మాంసాలు. మీ రక్తంలో మాంసం ముద్దను ముంచుకొని తింటే ఉంటుంది మజా. ఆ మజానే వేరు. అరే, నువ్వు ఈరోజు మా చేతుల్లో చావడం ఖాయం. కాని ఏం చేస్తాం, మన గురువుగారి యొక్క సమాధి నిశ్చేదనం కోసం నిన్నే మా గురువుగారికి బలివ్వాల్సి వస్తోంది. ఇప్పుడే నిన్ను మా గురువుగారి ఒడ్డుకు తీసుకుని వెళ్తాం అని ఈ 2 ప్రేతాత్మ పిశాచాలు గట్టిగా అరుస్తూనున్నాయి. ఆ మాటలు వింటూ ఈ యొక్క ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. అరే, ప్రేతాత్మ పిశాచాలారా, ఎంత పని చేశారు! పాపం, వాడు అన్యం పుణ్యం ఎరుగని అమాయకుడు. అలాంటి వాణ్ణి మీలాంటి పిశాచాలు బలి తీసుకున్నాయంటే చాలా కష్టంగా ఉంది. కాని నేను మరణించినా సరే ఎప్పటికైనా మీ యొక్క చావు మా మంత్రాలవ్వ చేతనే ఉంటాది. మంత్రాలవ్వ రేపు మా ఊరికి వస్తానని చెప్పింది. తరువాత నేను బ్రతికి ఉన్నా లేకపోయినా ఈ సమస్యకు పరిష్కారం మంత్రాలవ్వే చెబుతుంది అని ఈ ఊరి పెద్ద చాలా కోపంగా ఆ 2 ప్రేతాత్మ పిశాచాలతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు వింటూ ఇక ఈ యొక్క ప్రేతాత్మలు 2 నవ్వుతూ ఇలా అంటూ ఉన్నాయి. అరేయ్ అమాయకుడా, నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావేంటిరా? నువ్వు నమ్ముకున్న మంత్రాలవ్వా ఇప్పుడు ఉట్టి డమ్మీ మంత్రాలవ్వా.
ఇప్పుడు ఇక మంత్రాలవ్వ దగ్గర ఎటువంటి మంత్రాలు లేవు. తను ఇప్పుడు ఒక సాధారణమైన మొసలి మవ్వ. దాని దగ్గర ఏం మంత్రాలు లేవు, ఎటువంటి మంత్రదండం లేదు. నీకు ఇంకో రహస్యం చెబుతాను విను. మంత్రాలవ్వ కొద్ది రోజుల్లో మరణించబోతుందంట. అందుకనే మా గురువుగారికి ఇలా నరబలిని ప్రసాదించి మా గురువుగారు మళ్లీ తిరిగి జీవం పోసుకునేలా చేస్తూ ఉన్నాం. మంత్రాలవ్వ దగ్గరికి వెళ్ళి చెప్పావా? చెప్పినా ఎటువంటి ప్రయోజనముండదు. మంత్రాలవ్వ మరికొద్ది రోజుల్లో మరణిస్తుంది కదా. ఆ తర్వాత ఈ చుట్టుపక్కల పల్లె గ్రామాలన్నిటినీ మా గురువుగారే పాలిస్తారు అని ఈ యొక్క ప్రేతాత్మ పిశాచాలు రెండూ ఈ యొక్క ఊరి పెద్దతో చెబుతూ ఉన్నాయి. ఆ మాటలు రెండూ వింటూ ఈ యొక్క ఊరి పెద్ద ఆశ్చర్యపోయాడు. హరే, ఏంటి మీరు చెప్పేది? మంత్రాలవ్వకి మరణమా? ఈ ప్రపంచ చండభూతల పిశాచాలన్నిటినీ తన ఆధీనంలో ఉంచుకోగలిగిన శక్తి కలిగిన మంత్రాలవ్వకి మరణమా? మీరు నన్ను ఆట పట్టించడానికి ఇలా అంటున్నారు కదూ. నాకు తెలిసి మంత్రాలవ్వని జయించే శక్తి ఇంకా ఈ భూమిపై పుట్టలేదనుకుంటున్నాను. మీరు నన్ను భయపెట్టినంత మాత్రాన మంత్రాలవ్వ శక్తి ముందు మీరందరూ పూర్తిగా తునకలైపోతారు. మీ గురువు కూడా ఇక సమాధిలోనే పూర్తిగా భగ్నమైపోతాడు అని ఈ యొక్క ఊరి పెద్ద ఆ రెండు ప్రేతాత్మ పిశాచాలతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు వింటూ ఇక ఈ యొక్క ప్రేతాత్మలు రెండు కోపావేశంతో రగిలిపోయి ఆ యొక్క ఊరి పెద్ద మెడకి తన చేతిలో ఉన్న తాడును ఒక్కసారిగా కట్టి ఆకాశ మార్గంలో ఎగురుకుంటూ ఈ ఊరి పెద్దని వేలాడి తీసుకుంటూ ఎగురుకుంటూ వెళుతూ ఉన్నాయి. ఈలో ఉండగా ఈ యొక్క భూమి అంతర్భాగములో సమాధిగా మారియున్న ఈ యొక్క భయంకరమైన రాక్షసుడి యొక్క సమాధిలో నుంచి ఈ బయట ఉన్న ఈ మాయాపక్షితో మాటలు వినిపిస్తూ ఉన్నాయి. పక్షిరాజా, జాగ్రత్తగా విను. నా శిష్యులు ఇప్పుడు వీరొక నరబలిని సిద్ధం చేసిన మరుక్షణమే వాడి శిరస్సు భాగం నా యొక్క సమాధిపై పెట్టి ఉంచాలి. వాడి రక్తంతో నా సమాధి మొత్తాన్ని తడిపిన తర్వాత వాడి యొక్క శరీర భాగాలన్నీ ఒక్కటిగా జతపరిచి ఉంచాలి. నా ఆత్మ వాడిలోనికి ప్రవేశించి నా యొక్క శరీర భాగాలను నా సర్వశక్తితో నా ముందుకు ప్రత్యక్షం చేసుకుంటాను. మరుక్షణమే నా ఆత్మను నా దేహములోనికి ప్రవేశపెట్టుకుంటాను. అంతవరకు వాడిని చంపిన ఆ యొక్క దేహాన్ని మాత్రం చాలా భద్రపరిచి ఉంచాలి. ఎట్టి పరిస్థితులలోనూ ఈ నియమం తప్పకూడదు అని ఈ యొక్క సమాధిలో నుంచి స్వరం నేరుగా వినిపిస్తూ ఉంది. ఆ మాటలు వింటూ ఈ యొక్క పక్షి కూడా, తప్పకుండా ప్రభు, తప్పకుండా మీరు చెప్పిన విధంగానే మీ శిష్యులకి మీరు చెప్పిందంతా చెబుతాను. కాని నాకెందుకో అనుమానంగా ఉంది. వీళ్ళు నిన్న తెచ్చిన విధంగానే పడమర వైపు పడుకున్న వ్యక్తిని తీసుకొస్తే పర్వాలేదు, కాని వేరొక వ్యక్తిని ఏమైనా తీసుకొని వచ్చి మీకు బలిస్తే ఆ యొక్క శక్తి ఏమవుతుందని ఆలోచిస్తున్నాను ప్రభు అని ఈ యొక్క పక్షిరాజా ఈ యొక్క సమాధిలోనికి మాట్లాడుతూ ఉంది. ఆ మాటలు వింటూ ఈ సమాధిలో ఉన్న ఆ భయంకరమైన మాంత్రికుడు ఇలా అంటున్నాడు. అలా జరగడానికి వీలు లేదు. ఎట్టి పరిస్థితులలోనూ పడమర వైపు పడుకున్న వ్యక్తి తప్ప మరొక వ్యక్తిని ఇక్కడ బలిస్తే నా యొక్క శక్తి మొత్తం నశించిపోతుంది. ఇక ఎప్పటికీ తిరిగి మరలా నేను సజీవుణ్ణి కాలేను. అలా జరగకుండా చూసుకోవలసిన బాధ్యత నీదే. వాళ్ళు వచ్చిన మరుక్షణమే నీ యొక్క శక్తితో వారు ఎటువైపు నుంచి వచ్చారో కూడా తెలుసుకోండి. అదేవిధంగా ఆ వ్యక్తి పడమర వైపు పడుకున్నారో లేదో అన్న సంగతి కూడా అడిగిన తరువాత మాత్రమే బలివ్వండి అని ఈ యొక్క సమాధిలో నుంచి ఉన్న మాంత్రికుడు ఈ పక్షిరాజుతో చెబుతున్నాడు. ఇదలా ఉండగా అంతర్జలాంతర్భాగంలోనికి ప్రవేశించిన ఈ యొక్క పొట్టి దెయ్యానికి ఎదురుగా ఒక పెద్ద రాక్షస మొసలి ఉంది. ఆ మొసలి చూడడానికి చాలా భయంకరంగా ఉంది. ఈ పొట్టి దెయ్యం మాత్రం ఇంక ఎటువంటి ఆలోచన చేయకుండా ఆ యొక్క మొసలిపై చాలా తీవ్రంగా దాడి చేస్తూ ఉంది. అలా ఈ పొట్టి దెయ్యానికి మొసలి మధ్య చాలా భీకరమైన యుద్ధం జరుగుతూ ఉంది. ఈ నది ఒడ్డున ఎదురు చూస్తూ ఉన్న ఈ పొట్టి దెయ్యం మాత్రం తన స్నేహితుని కోసం ఎదురు చూస్తూ చాలా కంగారు పడుతూ ఉంది. అరే మిత్రమా, నువ్వంతా కుశలమే కదా? నీకు ఎటువంటి హాని వచ్చినా నాకు 2 సార్లు మంత్రోపచారం చెయ్యు. నేను ఖచ్చితంగా నీ లోపలికి వస్తాను. మిత్రమా,
ఇంకా ఎక్కడున్నావో ఏంటో నాకెందుకో కంగారుగా ఉంది. వీడు నీటిలోనికి దిగి చాలా సమయమైంది. ఇంతవరకు ఎటువంటి సమాధానం కానీ ఆచూకీ కానీ తెలియడం లేదు. ఇప్పుడు ఎలా? నాకు ఎంతో భయంగా అనిపిస్తుంది అని ఈ యొక్క పొట్టి దెయ్యం మాట్లాడుకుంటూ ఉంది. ఇంతలో ఈ నదికి అవతల వైపున్న ఈ యొక్క బండరాయిలో నుంచి స్వరం వినిపిస్తూ ఉంది. పొట్టి పిశాచి, భయపడుతున్నావా? ఏం జరిగుంటుంది? ఇంకా అంతా మామూలే కదా. ఆ మొసలికి మీ యొక్క పొట్టి దెయ్యం కూడా బలైపోయి ఉండి ఉంటాడు. అందుకనే ఇక ఎటువంటి శబ్దాలు కానీ పిలుపులు కానీ వినిపించడం లేదు. నాకు తెలిసి ఈ పాటికి ఆ మొసలి మీ యొక్క ప్రాణ స్నేహితుణ్ణి చంపుకు తిని వాడి రక్తాన్ని తాగేసి ఉంటుంది. ఆ యొక్క భయంకరమైన మొసలి. ఆ మాటలు వింటా ఈ యొక్క పొట్టి దెయ్యం, లేదు, అలా జరగడానికి వీల్లేదు, నా స్నేహితుడు బ్రతుకే ఉంటాడు, ఎట్టి పరిస్థితులలోనూ నేను వాణ్ణి వదులుకోను, నువ్వు చెప్పిన విధంగా ఎట్టి పరిస్థితులలోనూ జరగదు, మా పొట్టి దెయ్యానికి శక్తులు చాలా ఉన్నాయి, మేము మామూలైన ప్రేతాత్మలం కాదు, మేము మంత్రాలవ దగ్గర భూత వశీకరణ ప్రేతాత్మ శక్తులు నేర్చుకున్న పొట్టి పిశాచాలం, మమ్మల్ని జయించడం అసాధ్యం, ఖచ్చితంగా మా స్నేహితుడు ఈ యొక్క మొసలిని జయించి దాని గుండెను తీసుకుని వస్తాడు, ఇది సత్యం, ఖచ్చితంగా జరిగే తీరుతుంది అని ఈ యొక్క పుట్టి దెయ్యం ఈ యొక్క బండరాయితో చెబుతూ ఉంది. ఆ మాటలు వింటూ ఈ యొక్క బండరాయి కూడా ఇలా అంటుంది, అలా జరిగితే నీకంటే నేను చాలా సంతోషిస్తాను, ఎందుకంటే ఆ మొసలి కడుపులో ఉన్న స్ఫటిక పుష్పంతోనే నాకు ఈ యొక్క శాప విమోచనం కలుగుతుంది, కావున నీకన్నా నేనే ఎక్కువగా ఎదురుచూస్తూ ఉన్నాను మీ స్నేహితుని కోసం. ఆ స్నేహితుడు తిరిగి రావాలని భగవంతుణ్ణి కోరుకుందాం అని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. సరిగ్గా కొద్ది సమయానికి ఈ యొక్క పొట్టి దెయ్యం తన చేతిలో స్ఫటిక పుష్పాన్ని తీసుకుని ఒక్కసారిగా నీటిలోంచి పైకి తేలింది. ఆ యొక్క స్నేహితుణ్ణి చూసిన ఈ పొట్టి దెయ్యంతో పాటు ఈ బండరాయి కూడా చాలా సంతోషించి ఎంతగానో ఆనందపడుతూ ఉన్నారు. ఈ యొక్క పొట్టి దెయ్యం ఇలా అంటుంది, మిత్రమా, సాధించాను మిత్రమా, సాధించాను, ఇదిగో స్ఫటిక పుష్పం, ఆ మొసల్ని పూర్తిగా చంపి దాని దేహంలో ఉన్న ఈ స్ఫటిక పుష్పాన్ని తీసుకుని వచ్చాను నేస్తమా, ఇక మంత్రాల వాణ్ణి కాపాడుకోవటం మనకి సాధ్యమే, ఆ భగవంతుడి దయ వల్ల మంత్రాల ఆశీస్సుల వల్ల మనం ఇది సాధించగలిగాం మిత్రమా, ఇక మనకి ఎదురే లేదు అని ఈ యొక్క పొట్టి దెయ్యం రెండు ఎంతగానో సంతోషపడుతూ చాలా ఆనందపడుతూ ఉన్నాయి. ఇదంతా ఈ బండరాయి కూడా చూసి చాలా సంతోషపడుతూ ఉంది.